Hi. Day 8 of our series, and today late లేచిన అరౌండ్ 7:30 అవుతుంది అనుకుంటా లేచేసరికి. దెన్ లేచి డన్ మై డైలీ చోర్స్ లైక్ క్లీనింగ్ ఆల్ దోస్ థింగ్స్. దెన్ స్నానం చేసి టెంపుల్ వెళ్ళిన ఈరోజు. లైక్ నేను అనుకున్నా ఈరోజు టెంపుల్ వెళ్దామని. సో ఈరోజు టెంపుల్ వెళ్ళినా వచ్చిన డన్ మై ఆల్ మై ఆర్గనైజింగ్ క్లీనింగ్ అంతా అయిపోయింది. దెన్ కూర్చున్నా చదువుదామని కొంచెంసేపు చదువుకున్నా. దెన్ ఐ డన్ మై డాక్యుమెంటేషన్స్, అట్లా కాలేజ్ ప్రాజెక్ట్స్ ఉండే అవి చేసేసిన. దెన్ కొంచెం పని ఉండే బయటకు వెళ్ళొచ్చి వచ్చిన. కాసేపు టైంపాస్ కూడా చేసిన. అండ్ done my tuition work. Then so today is bit like okay, కొంచెం మంచిగా అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. if I continue to do like this, then with time I will be very consistent with my work. సో ఇదే ఇట్లనే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా. But as we all know that I'm a very lazy guy. ఎప్పుడు ఏమవుతుందో నాకే తెలియదు. సో ఈరోజు మంచిగా అవ్వచ్చు, ఈరోజు మంచిగా ఏది మరీ అంత మంచిగా ఏం కాలేదు. ఐ కెన్ డూ ఎ లాట్ బెటర్, బట్ ఇట్ వాస్ నైస్. ఐ డిడ్ సమ్ వర్క్ అని ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. నిన్న మొన్ననైతే ఆ ఫీలింగ్ కూడా రాలేదు. ఈరోజు ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్ దట్ ఐ డన్ సంథింగ్. సో దట్ ఈస్ అండ్ ఈరోజు జిమ్కి వెళ్ళాలి. మీనింగ్ బికాస్ ఆఫ్ రెయిన్, అండ్ రెయిన్ 5:30కి ఏమో తక్కువ అయింది. అండ్ మళ్ళీ నేను 5:30కి స్టార్ట్ అయితే అక్కడికి పోయేవారికి 5:45 అట్లా అవుతుంది. దెన్ అరౌండ్ నాకు హాఫ్ అన్ అవర్ ఉంటుంది. మళ్ళీ నేను 6:30 వరకు రూమ్కి వచ్చేసేయాలి, బికాస్ ఐ హ్యావ్ టు గో అవుట్ సైడ్, ఐ హ్యావ్ సమ్ వర్క్. సో ఇక హాఫ్ అన్ అవర్ కోసం ఏం పోతా అని పోలే. ఐ కెన్ లైక్ ఐ మైట్ గో, బట్ ఐ డోంట్ గో. సో పోలేదు. సో మనకి సండే రోజు షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మన ఈరోజు స్కిప్ చేసిన వర్కౌట్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ సండే. అండ్ మళ్ళీ మనకు మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ టు ఫోకస్ రైట్ నౌ. ఇప్పటి నుంచే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద మిడ్ ఎగ్జామ్స్ అండ్ ల్యాబ్ ఎక్స్టర్నల్స్, సో ల్యాబ్ ఇంటర్నల్స్. సో దట్ దిస్ వాజ్ ద డే గైస్. అండ్ ఇప్పుడు అరౌండ్ 1 అవుతుంది. అండ్ దిస్ ఈస్ అదే. అండ్ రేపు ఏమైనా డాక్యుమెంటేషన్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకొని, అండ్ అంటే రేపు అంటే ఈరోజే. సో ఈరోజు ఫ్రైడే సాటర్డే అండ్ సండే 2 days ఉన్నాయి ఇప్పుడు మనకి. సో ఈ 2 daysలో వీ హ్యావ్ టు డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. మనకి ఇంటర్న్షిప్ కూడా ఉంది కంప్లీట్ చేసేది, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి, ఇట్లా అయిపోయినాయి. ఏమేమో చేద్దాం అనుకున్నా, ఏం చేయలేదు. నథింగ్. ఐ డిడ్ లిటరలీ నథింగ్. ఇట్లానే ఉంటే మనం అయినట్టే, మన సక్సెస్ఫుల్ అయినట్టే, మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినట్టే. ఐ హ్యావ్ టు చేంజ్. సో దిస్ వాజ్ ద డే. So bye.